Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి వైఎస్ఆర్సీపీ. మెగా డిఎస్సి నిర్వహణలో ఆరోపణలు వస్తున్న అవకతవకలపై తక్షణమే సిబిఐ విచారణ చేపట్టాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని గాంధీ బొమ్మ వద్ద పార్టీ ఆధ్వర్యంలో 3వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఓబులవారపల్లి మండలం కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ జోన్ బూత్ కన్వీనర్ భరత్ రెడ్డి, యువజన నాయకుడు మారే సుకుమార్ మాట్లాడుతూ డిఎస్సి ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకూడదని హెచ్చరించారు. అవకతవకలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, స్టూడెంట్స్ యూనియన్స్ అన్ని కూడా, ప్రజా సంఘాలన్నీ కూడా కలిపి ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకంటే సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 20 లక్షలకి బానిచ్చి 16,000 డిఎస్సి పోస్టులు ఫిలప్ చేస్తూ 400 పోస్టులు ఏ అర్హత లేకుండా కేవలం పాదయాత్రలో, లోకేష్ గారి పాదయాత్రలో పాదయాత్ర చేశారనేటువంటి ధోరణితో 400 మందికి ఉద్యోగాలు అడ్డదారిని కట్టిపెట్టింది. మనం చూసాం నీట్ పేపర్ లీకేజ్ కేసులో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇబ్బంది పడిందో. నీట్ పేపర్ లీకేజ్ కేసులో పోయిన సంవత్సరం కూడా లీక్ అయింది, అంతకుముందు సంవత్సరం లీక్ అయింది. కానీ ఈ సంవత్సరం ఉవ్వెత్తున ఎగిసినటువంటి యువ కెరటాలు రాష్ట్రంలో, దేశం మొత్తం మీద 30 కోట్ల మంది యువత ఉంటే దాంట్లో 1 కోటి మంది యువత ఏమి తెలియకుండా, ఎవరికి తెలియకుండా దేశానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఫెయిల్ అయింది. ఎట్లా ఏదారిన పోయినారని చెప్పనేసి కోడి ట్రక్కుల్లో కూడా, ఫామ్ కోల్డ్ తెచ్చేటువంటి ట్రక్కుల్లో కూడా యువతలైతే ఢిల్లీ కేంద్రానికి చేరుకున్నారు. మొత్తం మీద ఆ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇదిగా దిగొచ్చింది అనేది అందరికీ తెలిసిన విషయమే. గతంలో రాజశేఖర్, ఈరోజు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. సిబిఐ ఎంక్వైరీ అనేది న్యాయబద్ధంగా మేము ఈరోజు అడుగుతున్నాం. ఎందుకంటే మీరు అవకతవకలు జరగలేదన్నారు, సిబిఐ ఎంక్వైరీ చేయండి అని. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే, కేంద్ర ప్రభుత్వం వాళ్ళదే. సిబిఐని ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగిస్తున్నారు, ఈడీని, సిబిఐని. అదే రకంగా దాని నుంచే క్లీన్ చిట్ తెచ్చుకోండి మీరు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అభియోగం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద అసెంబ్లీలో ఆయన ఎవరు అడగకుండా ప్రకటించారు, సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాను ఈ ఇష్యూ మీద. ఆ ధైర్యం మీకు ఎందుకు లేకుండా పోతుంది? చంద్రబాబు గారికి 40 సంవత్సరాల అనుభవం. ఏమని మీ అనుభవం? ఈరోజు కేవలం లోకేష్ బాబుని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి, ఎక్కడా కూడా ఎదురాకూడదు అనేటువంటి ఉద్దేశంతో సిబిఐ ఎంక్వైరీకి మీరు వేయలేకపోతున్నారు. సిబిఐ ఎంక్వైరీ వేసి ఈ రాష్ట్రాన్ని, ఈ యొక్క ఫర్దర్ ఇంకా జరగబోయేటువంటి పోస్టులు ఏమైనా ఉన్నా కూడా నియామకాల్లో కూడా ఎక్కడా కూడా పొరపాటు జరగకూడదు అనేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి తోడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతానే 2 లక్షల ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా ఫిలప్ చేశారు. మీకెందుకు ఆ ధైర్యం లేదు? కేవలం 16,000 ఉద్యోగాలు ఇచ్చేదానికి మీకు వ్యవస్థ చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇచ్చారు పారదర్శకత తీసుకొని? కాబట్టి ఈరోజు మేమందరం డిమాండ్ చేసేది, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమం ఉధృతమవుతుంది. ఈ ప్రభుత్వాన్ని మెడలుంచేదనక మేమైతే ఈ పోరాటం ఆగదని తెలియజేస్తున్నాం. అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు 3వ రోజు రైల్వే కోడూరు నియోజకవర్గం టోల్గేట్ నందు మేధావులు, విద్యార్థులు, అన్ని విభాగాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగాల నాయకులు, మండల లీడర్లు, మండల కమిటీ లీడర్లు, మండల అనుబంధ సంఘాలతో కలిపి ఈరోజు రిలే నిరాహార దీక్ష 3వ రోజు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో మొట్టమొదటి ఇచ్చినటువంటి 16,000 ఉద్యోగాల్లో భారీగా అవకతవకలు జరిగాయని చెప్పని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గత
3-4 నెలల నుంచి ఫిర్యాదుల రూపంలో అన్ని దిక్కులా మేము కంప్లైంట్లు ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ఉద్యోగాలు జరిగిన అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఈరోజు రిలే నిరాహార దీక్ష చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మీడియా మిత్రులకు కానీ మీకు ముఖ్యంగా ఒకటే చెప్తున్నాము, ఈరోజు దాదాపు నారా లోకేష్ గారు యువగల పాదయాత్ర చేసినప్పుడు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేయడం జరుగుతుందని 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం జరిగింది. ఒకసారి ఆలోచన చేస్తే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో తీసుకుంటే ప్రతి చదువుకున్న వ్యక్తికి నిరుద్యోగుడికి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు దాదాపు 27 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. నెలకు 3,000 రూపాయల చొప్పున ఒక్కొక్క విద్యార్థికి పెట్టుకున్నా దాదాపు 27 నెలలకు 81,000 చిల్లర అవుతుంది. దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పి గతంలో కూటమి ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి నిరుద్యోగులకి దాదాపు 20 లక్షల మందికి ఈ 20 నెలలకు ఒక్కొక్క వ్యక్తికి 81,000 చొప్పున ఎన్ని వేల కోట్లు అవుతుందో, ఎన్ని వందల కోట్లు అవుతుందో మీరే ఆలోచన చేయాలి. అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు నవరత్నాలు చెప్పినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు 75,000 కోట్లు ప్రకటించాడు. రాష్ట్ర లోటు బడ్జెట్ 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. ఈయన ఏమి అమలుపరుస్తాడని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరు ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 6 నెలలు తిరగతలకే గాంధీ జయంతి నాడే ఆనాడు మహాత్మా గాంధీ కళ్ళగలిగినటువంటి గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం పెట్టి 11 మంది ఎంప్లాయీస్ ఇచ్చింది కాకుండా ఈ రాష్ట్రంలో 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది. మీరు ఆలోచన చేస్తే ఆ రోజు కేబినెట్ మంత్రిగా పంచాయతీరాజ్లో పెద్దిరెడ్డి రామచంద్రరావు అని ఉన్నాడు. ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో వాళ్ళ కుమారుడు ఉన్నాడు. ఆ రోజు ఒక్క ఉద్యోగం మీద అవినీతి జరిగిందా? ప్రతి ఒక్క పిల్లోడికి, రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్క పిల్లోడికి నిష్పక్షపాతంగా రాసినట్టు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చినాక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నాడు. అంతేకాకుండా ఈ రోజు నీకు 18,000 మహిళలకు ఇస్తా అని చెప్పడం కూడా జరిగింది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. నారా లోకేష్ గారు, మీరు ఈరోజు విద్యాశాఖ మంత్రి, మీ నాయన గారు 4 సంవత్సరాలు 4 పర్యాయాలు ముఖ్యమంత్రి. ఆలోచన చేయండి. మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి రాష్ట్రంలో మీ ప్రభుత్వమే, కేంద్రంలో మీ ప్రభుత్వమే. ఈ రోజు మీకు ఒక రూలు, కేంద్ర ప్రభుత్వంలో ఒక రూలా? ఎందుకంటే ధర్మాన ప్రభావం రాజీనామా చేశాడు విద్యాశాఖ మంత్రి. మీరు ఎందుకు రాజీనామా చేయకూడదు? మీ శాఖలో ఇంత అవినీతి లేదు, జరగలేదు. మీరు ఒక ఎంక్వైరీ వేయండి. ఎంక్వైరీ బేస్ సిబిఐ ఎంక్వైరీ వేసి మా దాంట్లో అవినీతి జరగలేదు నీకు తెలుసాను, అంతేగాని ఈరోజు తప్పులని అంతేకాకుండా లాస్ట్ గా మీకు చెప్పడం ఒకటే, ఏమంటే 11 సీట్లు అంటారు. మీకు గతంలో డిఎంకే పార్టీ తమిళనాడులో 2 సీట్లే ఉన్నాయి. వాళ్ళు తర్వాత రోజుల్లో దాదాపు అత్యధికమైన సీట్లు చేసి అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది. గతంలో పార్లమెంట్ లో ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం 2 సీట్లతోనే వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించడం జరిగింది. ఒకసారి మీరు ఎన్ని సీట్లు అనేది ముఖ్యంగా కాకుండా రాష్ట్ర ప్రజలకు నాణ్యమైనటువంటి పరిపాలన అందించాలి. రెడ్ బుక్ అనేది పక్కన పెట్టి లేని పక్షంలో రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వైనాట్ 175 ఖచ్చితంగా చేస్తారు, చేసి తీరుతారు. మీరు ఆ రోజు బాధపడాల్సి వస్తుంది. ఈ రోజు ఎగతాళి చేయడం కాదు. మాది గొడ్డల పార్టీతో మీది వెన్నుపోటు పార్టీ అని ఒకసారి గుర్తించుకొని తక్షణమే మీ కుమారుడి మీద వచ్చినటువంటి అవినీతి అభియోగాలని సిబిఐ ఎంక్వైరీ చేసి దాన్ని మీరు నిరూపించుకోవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మెగా డిఎస్సీ అనే పేరుతో అవకతవకలు జరిగినాయని చెప్పని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు గత 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే పక్కాగా మీరు అవకతవకలు జరగలేదు కాబట్టి లోకేష్ గారిని, విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయాలనేది మేము కోరుతున్నాము. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో ఇచ్చినటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో లాస్ట్ టైం చూసాం. ఆర్చరీ గేమ్లో దుర్గయ్య అనే వ్యక్తికి గోల్డ్ మెడల్ వచ్చినప్పటికీ